అంటే వెంకటేశ్వర స్వామితో సో ఆ విధంగా ఆయన ఎన్నో ఎన్నో రూపాల్లో ఎన్నో విధంగా నాకు ఎక్కడో కనపడుతూనే చెప్తూనే ఉన్నాడని ఏదో విధంగా. సో తిరుమల నేను వెళ్ళినప్పుడు సో ఆయన రమ్మన్నాడు కదా, నేను వెళ్ళి ఆ రోజు దర్శనం చేసుకుని ఆ గుడి ఎదురుకుండా మెట్ల మీద కూర్చున్నాం. ఆ రోజుల్లో ఏంటంటే గుడి ఎదురుకుండానే ఉండేవి మెట్లు. సాయంత్రం ఇప్పుడు ఉంజల సేవ మనం చూస్తుండేవాళ్ళం. ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఓ పెన్ను పుస్తకం అలా క్యారీ చేస్తుండేవాడిని. ఎందుకు అలా కూర్చున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నా దగ్గర పేపర్ అది కూడా లేదు, ఆ ప్రసాదాలు కవరే ఉంది నా దగ్గర. యాక్చువల్గా చెప్పాలంటే నీకు ఆ ప్రసాదాలన్నీ తీసుకుని మనం కవర్ ఏదో వేసుకుంటాం కదా అది. సో ఆయన నాకు ఒక్కసారిగా ఆ ఆలయం ఉన్న ప్రాంతాలు మొత్తం వ్యాపించి ఒక పెద్ద వెలుగు కనిపించింది నాకు. పెద్ద వెలుగు అనమాట, తేజస్ లాగా కనపడి ఇంకా అసలు ఆ చుట్టుపక్కల నాకు నా పక్కన కూర్చొని నాతో మా వైఫ్ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు. ఎవ్వరూ నాకు ఎక్కడ కంటికి కనపడదు ఆ వెలుగులో. ఆ వెలుగులో నుంచి నాకు మాటలు వినపడటం మొదలయ్యాయి. ఆ మాట ఏంటంటే అది నేను వెంటనే అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను. నేను దేని మీద రాస్తున్నా కూడా నేను అక్షరంలో గమనించలేదు. నేను ఆ కాగితం ఏదో ఉందని చెప్పానే, అది నా కవర్ ఏదో ఆ కవర్ మీద రాసుకున్నాను. నేను ఏదో స్క్రిబుల్ చేస్తూ నాకు ఏమి వినపడిందో ఆ క్షణంలో ఎంత అద్భుతమైన, అది మనం అసలు వాయిస్ అనే మాట కూడా అనకూడదు, భగవంతుడి నుంచి వచ్చేదానికి వాయిస్ ఎలా అంటాం, అదొక ఇంగ్లీష్ వర్డ్ కూడా చెప్పలేదు. అదొక హైయెస్ట్, చాలా ప్లెజెంట్.